Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely fine. అండ్ ఈరోజు ఏంది ఎబ్జెట్ పైన ఉన్నాను చూస్తున్నారా? అయితే నిన్న మన R15 పైన లోకల్లా నాకు మొత్తం రోస్ట్ అయిపోయినాయి, నా చేతులు మొత్తం రెడ్గా. సో ఈరోజు అందుకే ఎబ్జెట్ తీసుకొచ్చిన. నిన్న ఆల్మోస్ట్ ఏడుపు ఒకటే తక్కువ. ఆ ట్రాఫిక్లో నా బాడీ వెయిట్ మొత్తం హ్యాండిల్స్ పైన, నా చేతుల పైన పడుతుంది. ఇంకా నేను నడపలేకపోయినా ఒక మూమెంట్లో. అందుకే ఈరోజు ఎబ్జెట్ తీసుకున్నా. యాక్చువల్లీ నేను కోటికి పోయి ఉండే. అండ్ ఈ బ్లాగ్ దేనికో కూడా చెప్తా మీకు. మనం ఇంకా 360 X4 తీసుకున్నాం కదా, X4కి కరెక్ట్ మైక్ అనేది లేదు. సో నేను నార్మల్గా మన పాత బ్లాగ్ చేసినప్పుడు కూడా నాకు 2-3 మెంబర్స్ నాకు పర్సనల్గా డిఎం చేసినారు. ఇంకొకరు కామెంట్ పెట్టినారు, వాయిస్ విండ్ వాయిస్ వస్తుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, మొత్తం సౌండ్ వస్తుంది అని పెట్టారు. సో ఇంకా నేను మైక్ తీసుకుందాం లేట్ చేయకుండా అనేసి కోటికి అయితే స్టార్ట్ అయినా. నిన్న యాక్చువల్గా వెళ్ళినా నేను, బట్ యా మన కెమెరా తీసుకోవడం అయితే నేను ఇంట్లో పెట్టేసిన. ఎందుకులే అటు సైడ్ వెళ్ళాం అనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా నేను కోటికి వెళ్ళినా. సో ఇంకా ఆ మైక్ కోసం చూసిన, సోనీ మైక్ తీసుకుందామని. సో వాళ్ళు ఏం అంటే ఇస్తా అన్నారు. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం డౌట్ ఉండే. కోటిలో ఎట్లా అంటే మనం తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది ఉండదు. పోతే పోయింది, ఒక 25 కిలోమీటర్ ఏమి ఉంటుంది నాకు ఇక్కడ నుంచి, అంతే. పెట్రోల్ పోతే పోయింది. మళ్ళీ బైక్ కెమెరా తెచ్చుకుందామని నైట్ తెచ్చుకుందాం అనుకున్నా. యాక్చువల్గా నేను నా బైక్, అదే వేరే బైక్ ఉండే కరిష్మా. అది మీ అందరికి తెలిసే ఉండొచ్చు, కరిష్మా ఒకప్పుడు ఎంత ఊపిందో, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ రాగానే వాటిని ఎవరు చూడట్లే. సో మ్యాక్సిమం నేను సోనీ L1 LV1 ఐ గెస్, నాకు క్లారిటీ అది తెలియదు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నా, బట్ టైం పడుతుంది. సో చూద్దాం ఈ బైక్ ఎంత స్పీడ్ పోతుందో. మ్యాక్స్ ఒక 120 కూడా కాదు, డబుల్ సీట్స్ ఉంటే. ఇది కొంచెం స్లోప్ ఉన్నది కాబట్టి ఇదే పోతుంది ఇలా. నాట్ 8 అట్లా టచ్ అవుతుంది. అది కూడా కొంచెం స్లోప్లో ఉన్నది కాబట్టి టచ్ అయింది. మనకి లోకల్ అయితే సెట్ ఈ బైక్ రైడింగ్కి అయితే. నార్మల్గా పికప్ కోసం మనం స్పీడ్ వెళ్దామంటే ఐ వోంట్ రికమెండ్ దిస్ బైక్. ఎందుకంటే లోకల్లో నువ్వు ఇట్లా స్ట్రీట్లలో ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంటే పనికొస్తుంది లోకల్లో నీకు. నార్మల్గా సిటీలు అంటే వి కాన్ పుల్ దిస్ ఓవర్ అండర్ వాట్ అప్పర్ 120 అట్లా పుల్ చేయలేము దీన్ని. ఒక్కరిని ఉంటే ట్రై చేయొచ్చు, నాట్ బ్యాడ్. బాండ్లు ఉన్నట్టుందిరా, రే హైలైట్ రా అది. నేకుడు కాబట్టి నడిచింది. స్పోర్ట్స్ మోడల్ ఏదో తిరుగుతాయి అదే. జస్ట్ సీన్ తెలుసా స్టోరీ అసలు. ఇప్పుడు కెమెరా ఆన్ ఉందో ఆఫ్ ఉందనుకుంటున్నా 100%. నేను పెద్ద సీన్ అయిపోయింది అసలు. ఆడ మల్లారెడ్డి కాలేజ్ అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంది. నేను నార్మల్గా ఇట్లా చూస్తున్నా, ముందే చూస్తున్నా, ఒక బండి ఏదో పాస్ అయిపోయింది. దాని తర్వాత ఈ పిల్ల వచ్చింది. అబ్బా ఆ పిల్లకి ఇట్లా ఏమంటారు, అయిపోయింది గుద్దేసా అనుకున్నా నేనైతే. ఆ పిల్ల కూడా ప్యాక్ అయిపోయినట్టుంది. ఆ పిల్లకి ఇట్లా బ్రేక్ కొడితే వెనక టైర్ ఇట్లా స్కిడ్ అయ్యి ఆ అమ్మాయి జస్ట్ ఈడున్నది,
ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇట్లా కట్టు కొట్టేసి వెళ్ళిపోయినా నేను. కొంచెం రోడ్ దాటేటప్పుడు చూసుకొని దాటండి అమ్మా. ఇంకా అయిపోయింది. ఇంకా అమ్మాయికి గుర్తేస్తానేమో అనుకున్నా నేను. ఏమున్నది గుర్తేస్తే చక్కగా సీదా తీసుకుపోయి మల్లారెడ్డి హాస్పిటల్లో కూర్చోబెడతారు కదా. అయిపోయింది అనుకున్నా. డేంజర్ అయినుండే. అసలు ఆ వీడియో ఆన్ ఉంటే బాగుండేది. నేను ప్రతిసారి నాకు ఇంత కంటెంట్ వచ్చినప్పుడే ఆఫ్ చేస్తూ ఉంటా కెమెరా. మీ బండి కాదు ఏ వంగుతుంది రా, స్కిడ్ అవుతుంది అంటుండ్రు అందుకు. ప్రజెంట్ అయితే మన X4కి కరెక్ట్ సెట్ అయింది. X4 అడాప్టర్ కొత్తగా వచ్చింది మార్కెట్లో అయితే. సో తెలియని వాళ్ళు ఈ స్టోర్కి వచ్చి విజిట్ చేయండి, నేను లాస్ట్లో మీకు పెడతా. సో ఇప్పుడు మనమైతే సోనీ మైక్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి 1800 చేంజ్ ఏమో ఉంది, LV1 ఇది. సో ఇది బెస్ట్ మోటో బ్లాగింగ్కి. వైర్ది ఉంటుంది, వైర్దే బాగా ప్రిఫర్ చేస్తారు అందరైతే. సో ఇది మనకి బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి రీల్స్ కోసం తీసుకున్న. అండ్ షార్ట్ వీడియోస్కి ముందర హోల్డ్ చేయొచ్చు, మంచి క్యాప్చర్ అయితే రియాక్షన్స్ వీడియోస్ ఇట్లా. అండ్ Insta360 గింబుల్ తీసుకున్న, బుల్లెట్ టైమ్ది. సో ఇది వచ్చేసి 5000 చేంజ్ ఏమో పడ్డది. నేను మొత్తం మీ క్లాస్లో చెప్తాను ఏదేది ఎంత పడ్డదో ప్రైస్ అయితే. వర్షం పడుతుంది. సో గైస్ మొత్తానికైతే మనం మైక్ అడాప్టర్ ఇంకా వాట్ వి సే సోనీ మైక్ తీసుకున్న. E1 ఉన్నది, LV1 ఏమో ఉంది అది. సో షాప్ వచ్చేసి ఇదే SVR డిజిటల్ షాపీ. సో బిల్ ఎంత అయిందంటే చెప్తావు. ఫస్ట్ ఇళ్ళకి నుంచి బయటికి వెళ్ళాలి. సో ఇదన్నమాట షాప్ అయితే. మొత్తం నీళ్ళు పడుతూనే ఉన్నాయి, ఇటు పడుతుంది. సో మనకు బిల్ ఎంత అయిందంటే 12,000 అయింది. నేను బజాజ్ ఫైనాన్స్ నుంచి తీసుకుని ఉండే. సో మొత్తం 13,000 అయింది మొత్తం. ఇది అయిందా. నెక్స్ట్ రైడింగ్ గేర్కి ఒక 12K. మొత్తం ఇంత అయింది. ఇప్పుడు మనకి మొత్తం అయితే వచ్చేసి. సో మైక్ నేను నా దగ్గర X3 అడాప్టర్ ఉండే. ఇప్పుడు ఆ X3 అడాప్టర్ ఎవరికైనా ఇచ్చేసేయాలి. అది ఇంకా నాకు దాంతో యూజ్ ఏం లేదు. అసలు నేను దాన్ని యూజ్ కూడా చేయలే, అది నా దానికి కనెక్ట్ అవ్వలే. దట్స్ ఇట్. మైక్ మీకు ఎట్లా ఆడియో ఎట్లా వినిపిస్తుందో డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మంచిగా ఉంది అనుకుంటున్నా నేనైతే. క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నా. వాయిస్ కూడా పాతదాని లెక్క ఎయిర్పాడ్స్లో ఏంద్రా అంటే వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అడాప్టర్తో అవన్నీ కలిపి ఇంత పడ్డది. సో ఎందుకు నేను ప్రైస్ లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నా మీకు అంటే, సో గైస్ రీసెంట్గా ఎవరైతే X4 తీసుకున్నారో వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. బికాజ్ కరెక్ట్ పార్ట్స్ అయితే మార్కెట్లోకి రాలే ప్రజెంట్ అయితే. రీసెంట్గానే ఈ అడాప్టర్ అనేది లాంచ్ చేసిరు. కొంచెం నాకు ఆపుకోక నేను X3 వచ్చేస్తుంది కదా సాకెట్లో సేమ్ కూర్చుంటుంది, ఇంకా ఆ పోర్ట్లో ఉంటుంది అనేసి తీసుకున్నా. బట్ అది చూసినారు కదా, నాకైతే రాలే. ఏమైంది, ఎందుకు ఆగుతా నేను ఇంట్లో నడిచినట్టు నడుస్తున్నాను ఫోన్ పట్టుకొని. ఇక్కడ మళ్ళా వర్షం పడుతుంది. సో ఇదన్నమాట ఓవరాల్ వ్లాగ్ అయితే. ఐ హోప్ యూ ఆల్ గెట్టింగ్ ఏ గుడ్ వాయిస్ కంపేరింగ్ టు లాస్ట్ వ్లాగ్కి. మన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాయిస్ అనేది. సో ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వినిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే వాయిస్ అయితే, కంపేరింగ్ టు ఎయిర్పాడ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వాయిస్ కొంచెం ఇట్లా పట్ 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 అని సౌండ్ వచ్చేది, ట్యాప్ సౌండ్ లాగా వచ్చేది. సో ఇప్పుడు ఆ సౌండ్ లేదనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ సౌండ్ వచ్చినా కానీ బాగా స్పీడ్ పోయినప్పుడు వస్తుంది అనుకుంటున్నా. సో
సో నేను మళ్ళీ లాస్ట్లో మీకు చెప్తాను. నేను నా దగ్గర బిల్ ఉంది, ఆ బిల్లు అండ్ షాప్ డీటెయిల్స్ కమెంట్ సెక్షన్లో పెట్టి చెప్తాను నేను ఎంత పడ్డది ఏంది అని. సో ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్. అండ్ మీకు ఎట్లాంటి వ్లాగ్స్ కావాలా ఏంటి అని డెఫినెట్లీ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు మన దగ్గర అయితే ఉన్నాయి వ్లాగ్స్. సో మీకు ఇంకా డిఫరెంట్గా ఏమన్నా వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేస్తాను నేను. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ మోటో వ్లాగ్. అండ్ స్కిప్ చేయకండి, ఆగండి, వెయిట్. నా బిల్ చూపిస్తాను మీకు, బిల్ ఎంత అయిందో ఏందనేది. సో నేను ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, నేను ఏమేమి తీసుకున్నానో అండ్ దేనికి ఎంతెంత పడ్డదో చూపిస్తాను మీకు. సో నేను తీసుకున్నది ఏంటంటే మైక్ అడాప్టర్ తీసుకున్నా, ఇన్స్టా 360 X4ది. సో ఇప్పుడు నా ముందర అన్నీ ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట మొత్తం సెటప్. మనకి బుల్లెట్ టైమ్ గంబల్తోని అన్నీ తీసుకున్నా నేను. సో ఇది కూడా తీసుకున్నా, ఇది మనకి నార్మల్గా షార్ట్ వీడియోస్ కానీ రీల్స్కి పనికి వస్తుందని ఇది తీసుకున్నా నేను. సో ఇది వచ్చేసి నాకు 1800 పడ్డది అండ్ ఇది వచ్చేసి 5800 పడ్డది. ఇది 2800 పడ్డది. అండ్ ఈ క్లిప్ ఇంకా మనం ఇంత బిల్ చేసినందుకు ఇది ఒక క్లిప్ ఇంకా ఫ్రీ ఇచ్చేసిండు. సో ఇదే అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న X4కి అడాప్టర్. సో ఏంటంటే నేను ఫస్ట్ ఈ X4 రిలీజ్ కాకుండా ముందుకు, ఈ అడాప్టర్ రిలీజ్ కాకుండా ముందుకు నేను X3 తీసుకున్నా. సో ఇది ఏంటంటే ఇప్పుడు నాకు వర్క్ అవ్వట్లే. సో ఇంకా ఇది పక్కకి వేయడమే. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో జస్ట్ నార్మల్గా ఇట్లా ఈ సాకెట్లో సైడ్కి పెట్టిన ఉండే నేను, ఇది ప్లగ్ అవుట్ చేయాలి. సో ఈ క్లిప్ అనేది తీసేయాలి, క్లిప్ తీసేసి ఇందులో ఈ సాకెట్లో పెట్టేయాలి. ఈ సాకెట్లో పెడితే ఇంకా అడాప్టర్ సెట్ అయిపోతుంది అనుకొని, సేమ్ ఉన్నది కదా ఆల్మోస్ట్ డిజైన్. సో అదే వచ్చేస్తుంది అనుకున్నా. సో ఇప్పుడు X4ది మళ్ళీ సపరేట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ మీకు ఇప్పుడైతే బిల్ చూపిస్తా. సో మొత్తం వచ్చేసి ఇన్స్టా 360 X4 మైక్ అడాప్టర్కి అయితే 2288 పడ్డది. అండ్ LV1 మైక్ సోనీ, మీకు సోనీ చూపించలే కదా. సో ఇదే మైక్ వచ్చేసి, సో ఇది చాలా డిఫరెన్స్ ఉంది. నేను వైర్డ్ మైక్ కనెక్ట్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉన్నది, వాయిస్ కూడా ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. సో ఇంకా ఓవరాల్గా వచ్చేసి బిల్ మొత్తం ఇంత పడ్డది అన్నమాట మనకైతే. సో ఎందుకు నేను బిల్ చూపిస్తున్నా అంటే మీకు కూడా తీసుకునే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఎంత అవుతుంది అనేసి. సో ఇదన్నమాట ప్రజెంట్ నా మోటో వ్లాగ్కి సెటప్. సో ఇంత కాస్ట్ అయితే పడ్డది. ఇదైతే నార్మల్గా మనకి పనికొస్తుంది సోలో రైడ్లో కానీ. సోలో రైడ్లో అయితే మనకి బుల్లెట్ టైమ్ అవి కొన్ని షార్ట్ వీడియోస్కి కానీ రీల్స్కి కానీ పనికొస్తుంది అనేసి అది తీసుకున్నా. సో ఇదన్నమాట బ్లాగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో అది పెట్టండి. సో మీట్ యూ ఆన్ నెక్స్ట్ మోటో వ్లాగ్. బాయ్ బాయ్.